హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సమ్మర్కి మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇలా మనకు కావాల్సినంత పెరుగు తీసుకొని ఇలా అయితే ఫస్ట్ బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత చారు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఒక చిన్న అల్లం ముక్కలు ఒక 3 తీసుకోవాలి. నెక్స్ట్ కారంకి సరిపడినంత పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 తీసుకోవాలి. తీసుకొని ఇలా అయితే దంచి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కచ్చా పచ్చగా అయిన తర్వాత ఏదైతే మనం రెడీగా పెట్టుకున్నామో పెరుగు అనేది ఇలా తిప్పుకొని వాటర్ యాడ్ చేసుకుని అందులో ఇదే పేస్ట్ యాడ్ చేశాక ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం అందులో ఆయిల్ వేసి ఇలా ఆవాలు, పోపు గింజలు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయ్యాక ఇలా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరి డీప్ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలండి. అప్పుడైతే ఈ మజ్జిగ చారు అనేది చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే పసుపు, సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకునేకి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టిన తర్వాతే ఈ మజ్జిగ చారు అనేది యాడ్ చేయాలండి. అంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్